ఫ్రీగా మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇస్తున్నారా? ఎక్కడో మహారాష్ట్ర నుంచో, ఎక్కడో ఢిల్లీ నుంచో, ఎక్కడో పంజాబ్ నుంచో తీసుకొచ్చి మీరు ఇక్కడ నుంచి పంపించాలి, మళ్ళీ వాళ్ళు చేసి తీసుకురావాలి, డబుల్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. కాబట్టి అవన్నీ లెక్కలో చూసుకున్నప్పుడు స్థానికంగా ఉండే పరిశ్రమలు మనం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు కానీ నారా లోకేష్ గారు కానీ దేశం అంతా ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉన్నారు. పరిశ్రమలు రాష్ట్రానికి రావాలి, ఎక్కడెక్కడాళ్ళనో వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టండి, మీకు ఎన్నో రాయితీలు ఇస్తామని మనం చెప్తా ఉన్నాం అధ్యక్ష. అటువంటప్పుడు స్థానికంగా ఉండే ఎంఎస్ఎంఈ పరిశ్రమలకి 10 రూపాయలు మనం ఎక్కువిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి అధ్యక్ష? ప్రైస్ ప్రిఫరెన్స్ పాలసీ ఉంది మీకు, ఎంఎస్ఎంఈలకు ఇవ్వచ్చు. 10 నుంచి 15% మీరు బయట వాళ్ళకంటే కూడా ఎక్కువ ధర ఇచ్చే అవకాశం ఉంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. దాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే పక్కనున్న తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రానికి అవసరానికి నిలబడి మొన్నే చూసాం అధ్యక్ష, మీరు మన రాష్ట్రంలో 50 లక్షల టన్నులు మీరు ప్రొక్యూర్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి రైస్ వెళ్ళకూడదని చెప్పి బోర్డర్ చెక్ పోస్టులు పెట్టారు, అవునా కాదా? మరి అలాంటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పెట్టాలనే నిబంధన ఎందుకు పెడతలేదని చెప్పి నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఎక్కడో పూణేలోనో ఎక్కడో పంజాబ్లోనో పెట్టిన వాళ్ళకి మీరు ప్రాధాన్యత ఇస్తే, సార్ కొత్తగా ఒక ప్రోడక్ట్ని కొత్తగా పెట్టిన కంపెనీ ఖర్చులు ఎక్కువ ఉండొచ్చు, ఎస్టాబ్లిష్డ్ అయిన కంపెనీ ఖర్చులు తక్కువ ఉండొచ్చు. దానివల్ల మీరు ప్రైస్ తక్కువ ఇచ్చారు కాబట్టి మేము స్థానికంగా ఉండే వాళ్ళ ఒక అవకాశం అనే మాట కరెక్ట్ కాదు. తెలంగాణ ఉన్న టెండర్లో స్థానికంగా ఎవరైతే యూనిట్స్ పెట్టారో వాళ్ళకే అవకాశం ఇచ్చారు. పంజాబ్ అధ్యక్ష, నేను గౌరవ మంత్రి గారికి దృష్టికి నేను తీసుకెళ్తా ఉన్నా, ఎవరైనా ఏనియండి ఎంఎస్ఎంఈలు కాక మిగతా వాళ్ళు ఎవరన్నా చేస్తే 50% ప్రొక్యూర్మెంట్ రాష్ట్రంలో చేయాలి. ఆ రాష్ట్రంలో పంజాబ్ రాష్ట్రంలో నేను చదివి వినిపిస్తాను అధ్యక్ష. పర్చేజ్ ప్రిఫరెన్స్ షల్ బి గివెన్ టు ద లోకల్ సప్లయర్స్. ఒకటి, ఈ లోకల్ సప్లయర్స్ స్టార్టప్స్ కూడా వీళ్ళు అమెండ్ చేసి ఆర్డర్ ఇచ్చారు అధ్యక్ష పంజాబ్ రాష్ట్రంలో. అదేవిధంగా వాళ్ళు కొనే రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని 50% రైస్ ఆ రాష్ట్రంలో కొనాలి. మరి ఏ రాష్ట్రాలకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పాలసీలు చేసుకుంటా స్థానికంగా కొనాలనే నిబంధనలు పెట్టుకొని స్థానికంగా పరిశ్రమ పెట్టాలి అనే నిబంధనలు పెట్టినప్పుడు మనం ఎందుకు స్థానికంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే ఔత్సాహికమైన యువకులు కొంతమంది ఇండస్ట్రీస్ పెడతారు అధ్యక్ష, వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి మనకు తెలుసు, గత సంవత్సరం మీరు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రైతుల యొక్క ధాన్యం కొని 24 గంటల్లో మీరు డబ్బులు వేయటం మూలాన ఏ విధంగా ధాన్యం గత ప్రభుత్వంలో ఎప్పుడు రాలా, ఈసారి పర్చేస్ సెంటర్ల ద్వారా కొనాలని డిమాండ్ వచ్చింది. అటువంటప్పుడు మీరు ఇటువంటి పరిశ్రమలకు అది అవకాశం ఇస్తే మీరు కొనే 40,000 టన్నులు 50,000 టన్నులు వాళ్ళు లోకల్ ప్రొక్యూర్మెంట్ చేస్తే దానివల్ల ధాన్యం పండించే రైతుకి లాభం జరుగుద్ది, ఇండస్ట్రీకి లాభం జరుగుద్ది. కాబట్టి ఈ రాష్ట్రాల్లో ఉన్న విధానాలను పరిశీలించి పాలసీపరమైన మార్పులు తీసుకొచ్చి స్థానికంగా ఎవరైతే ఔత్సాహికమైన పారిశ్రామికవేత్తలు ఇండస్ట్రీలను పెట్టారో వారికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఈ వేదిక మీదుగా నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఎక్కడో బయట రాష్ట్రాలకు ఇవ్వటం కాదు, స్థానికంగా మిగతా రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలు, తెలంగాణ రాష్ట్రం ఒకటే విధానం అధ్యక్ష, ఆ రాష్ట్రంలో మీరు పరిశ్రమ పెడితేనే మేము ఇస్తాం, లేకపోతే ఇవ్వం, అంతే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్, ఔత్సాహికమైన పారిశ్రామికవేత్తలు, ధాన్యం రైతుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేను మంత్రి గారిని పాలసీ పరమైన విధానాలను తీసుకొచ్చి స్థానికంగా ఉండే పరిశ్రమల్ని బతికించాలని చెప్పి ఈ వేదిక మీదుగా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఎక్కడ కూడా మన రాష్ట్రంలో కష్టపడి ఏర్పాటు చేసిన పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ప్రత్యేకంగా మహిళలు ఎవరైతే ముందొచ్చి స్థాపించారో వాళ్ళని గౌరవించడమే కాకుండా వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా ఆ విధంగానే మేము అడుగులేస్తాం, అందులో ఎక్కడ కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టే కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రంలో ఉదాహరణకు చెప్తున్నా అధ్యక్ష, ఈరోజు 2,68,23,200 మంది లబ్ధిదారులకి కేంద్ర ప్రభుత్వం ఈ పీడిఎస్ రైస్ ద్వారా మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం 1,61,00,000
56,697 మందికి మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. అంటే సుమారు 4,30,00,000 మందికి రాష్ట్రంలో ప్రతి నెల పీడిఎస్ రైస్ సరఫరా అనేది మనం 1,46,00,000 కార్డుదారులకు అంటే హౌస్ హోల్డ్స్కి మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా మొన్న ఖరీఫ్ రబీ మాసంలో 12,800 కోట్ల రూపాయలు ధాన్యం మనం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసాం అధ్యక్ష. ఇది మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టాం. రైతాంగానికి ఒక భరోసా నింపాం. గతంలో 1,674 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయారు అధ్యక్ష వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా ఆ బకాయిలను చెల్లించి రైతాంగానికి మనం ఒక భరోసా కల్పించే విధంగా ముందుకెళ్తాం అధ్యక్ష. ఎక్కడ కూడా దీంట్లో పొరపాటు లేదు అధ్యక్ష. నేను మరొకసారి చెప్తున్నాను, అది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న పాలసీ నిర్ణయం అధ్యక్ష. ఎంఎస్ఎంఈ పాలసీ మనం చదివితే చాలా క్లియర్గా దాంట్లో ఏముందంటే ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హ్యాస్ స్టిప్యులేటెడ్ MSME public procurement policy in line with Government of India policy, mandating 25% in public procurement from micro and small enterprises registered within the state. This order covers all government departments, local bodies, corporations and companies, including special purpose vehicles అధ్యక్ష. దీనికి అనుగుణంగా ఈ పాలసీకి అనుగుణంగా GOMS నంబర్ 69 ఇచ్చారు అధ్యక్ష. చాలా క్లియర్గా దీంట్లో ఏ విధంగా మనం ఈ 25%ని పర్చేస్ ప్రిఫరెన్స్గా మనం స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల్ని ప్రోత్సహించాలో దాంట్లో చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. అయితే ప్రైస్ ప్రిఫరెన్స్ ఎక్కడ లేదు అధ్యక్ష. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒక టెండర్లో మనం జాతీయ స్థాయిలో మనం టెండర్లు కాల్ ఫర్ చేసినాక మనం ప్రైస్ డిఫరెన్స్ అనేది మనం అంత స్పష్టంగా కనపడుతున్నప్పుడు అనేక సందర్భాల్లో నెగోషియేట్ కూడా చేసాం అధ్యక్ష. వాళ్ళు పిలిపించి వాళ్ళు రిక్వెస్ట్ కూడా చేసాం. ఎవరైతే మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళని కూడా ఆహ్వానించి మా అధికారులు స్పష్టంగా జాతీయ స్థాయిలో ఈ విధంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇంత వ్యత్యాసం ఉంటే రేట్లలో అది కష్టంగా ఉంటుంది. మీకు ప్రోత్సహించడానికి కోసం ఈ టెండర్ల విషయం వాళ్ళు చెప్పినప్పుడు కూడా డిఫరెన్స్ ఇందాక నేను మీకు కోట్ చేశాను అధ్యక్ష. అంటే గౌరవ సభ్యులు బహుశా నోట్ చేసుకోలేదేమో, మరొకసారి చెప్తున్నాను. ఆల్ ఇండియా స్థాయిలో 4,279 రూపాయలు పర్ క్వింటాల్ ఉంటే మన రాష్ట్రంలో ఆఫ్టర్ నెగోసియేషన్ వాళ్ళు చివరికి ఒప్పుకుంది 5,100 రూపాయలు అధ్యక్ష. ఇందులో ట్రాన్స్పోర్ట్ వాళ్ళే భరిస్తారు అధ్యక్ష. ట్రాన్స్పోర్ట్ స్పష్టంగా ఇట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. అదేవిధంగా రెండో జోన్లో 4,149 రూపాయలకి ఆల్ ఇండియా టెండర్స్లో పాల్గొంటే మన రాష్ట్రంలో 5,490 రూపాయలు వాళ్ళు కోట్ చేశారు అధ్యక్ష. అంత వ్యత్యాసం ఉంది. మూడో డివిజన్లో 4,047 రూపాయలు ఆల్ ఇండియా టెండర్ వస్తే మన రాష్ట్రంలో మళ్ళీ 5,490 రూపాయలకి వాళ్ళు కోట్ చేసి నెగోసియేషన్లో 5,150 రూపాయలకు ఒప్పుకున్నారు అధ్యక్ష. తెలంగాణతో పోల్చినా ఏ రాష్ట్రంతో పోల్చినా వాళ్ళ పాలసీ నిర్ణయాలు అధ్యక్ష. ఇందులో ఎక్కడ నేను ఎవరిని తప్పుపడడం లేదు. మన రాష్ట్రంలో మనం నాణ్యత విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాం. ఖచ్చితంగా ఇది ల్యాబ్ సర్టిఫికేషన్ చేపిస్తాం. అదేవిధంగా జాతీయ స్థాయిలో మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మనకి ఆదేశాల మేరకు ఖచ్చితంగా దీన్ని నాణ్యత విషయంలో ఎక్కడ పొరపాటు చేయకుండా ముందు తీసుకెళ్ళడం రెడీగా ఉన్నాం అధ్యక్ష. నేను ఎవరి సామర్థ్యాన్ని తగ్గించడం లేదు. అదేవిధంగా వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అధ్యక్ష. కానీ ఇది సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమం కాబట్టి డెఫినెట్గా మేము కొన్ని గైడ్ లైన్స్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాల్సిందే. రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈల్ని ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం. కానీ ప్రైస్ డిఫరెన్స్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది మనం ఇవ్వగలిగే పాలసీ మన దగ్గర లేదు అధ్యక్ష. చాలా క్లియర్గా మనకున్న ఈ GOMS నంబర్ 69లో పర్చేస్ ప్రిఫరెన్స్ 25% ఇమ్మని చెప్పారు. ఖచ్చితంగా పర్చేస్ ప్రిఫరెన్స్ వాళ్ళకి 25% ఈ టెండర్లో మనం ఏదైతే ఖరీఫ్లోను మళ్ళీ రాబోయే రోజుల్లో రబీలో కూడా మేము టేకప్ చేస్తాము. డెఫినెట్గా ఈ సంస్థలకి మనం అవకాశం కల్పించే విధంగా చాలా పారదర్శకంగా ఇందులో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా కరప్షన్ అనే ఛాన్సే లేదు అధ్యక్ష. బికాస్ దిస్ ఇస్ అ బిడ్డింగ్ ఆన్ అ నేషనల్ బేసిస్. ఎవరు లోయెస్ట్ బిడ్ చేస్తారో వాళ్ళకి అవకాశం ఇస్తాం. మరొకసారి నెగోషియేట్ చేసి రేట్ తగ్గించుకోవడానికి కూడా మనం అవకాశం కల్పించగలుగుతాం. ఈ MSME పాలసీలో మార్పు వచ్చే విధంగా మనందరం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో దృష్టికి తీసుకెళ్ళాలి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు మనం ప్రోత్సహించాలనే విషయం అనేక సందర్భాల్లో చెప్పారు. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ చేయదు అధ్యక్ష. ఉదాహరణకు మీరు తెలంగాణ గురించి ప్రస్తావించారు. ఇదే ఐటెంను తెలంగాణలో 60 రూపాయలకి వాళ్ళు కొనుగోలు చేస్తే మన దగ్గర 44 రూపాయలకి మనం ఫైనలైజ్ చేయడం జరిగింది నేను మీకు చెప్పిన రేట్లలో. కాబట్టి అంత వ్యత్యాసం ఉంది. అల్టిమేట్గా ప్రజాధనం దాంట్లో ట్రాన్స్పరెంట్గా చేయాలి, అకౌంటబుల్గా ఉంటాం. అట్ ద సేమ్ టైం
ప్రోత్సహించే విషయంలో మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకడుగు వేయదు. ఖచ్చితంగా వాళ్ళని ప్రోత్సహిద్దాం అధ్యక్ష. ఇంకా ఏమైనా వెసులుబాటు మనం కల్పించగలిగితే రాబోయే రోజుల్లో, ఎందుకంటే L1 కింద మనం వెళ్ళినప్పుడు ప్రైస్ ప్రిఫరెన్స్ అనేది మనం ఇవ్వలేము అధ్యక్ష. వాళ్ళు అర్థం చేసుకుని ఆ విధంగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే తప్పకుండా వాళ్ళని ప్రోత్సహిస్తాం. అందులో ఏమాత్రం కూడా తేడా లేదు. నేను మాట ఇస్తున్నాను గౌరవ సభ్యులందరికీ కూడా 75% ఆల్ ఇండియా బేసిస్లో చేస్తాం. 25% తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంలో MSME యూనిట్స్ని ప్రోత్సహించే విధంగా మేము ముందుకెళ్తాం అధ్యక్ష. సార్, మంత్రి గారు ప్రైస్ ప్రిఫరెన్స్ లేదు మిగతా రాష్ట్రాలు అని చెప్పడం కరెక్ట్ కాదు అధ్యక్ష. మిగతా రాష్ట్రాల్లో ప్రైస్ ప్రిఫరెన్స్ అనేది ఉంది అధ్యక్ష. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు MSMEలకి ప్రైస్ ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేది 10% నుంచి 15% ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేది మిగతా రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో లేదని చెప్తే అర్థం చేసుకోగలం, కానీ మిగతా రాష్ట్రాలన్నీ కూడా MSMEలకి ప్రైస్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తుంది అధ్యక్ష. ఇప్పుడు విన్నాను మంత్రి గారు చాలా స్పష్టంగా మనం L1కి అని చెప్పాము, మన ప్రాసెస్లో అది లేదు అని చాలా స్పష్టంగా ప్రైస్ ప్రిఫరెన్స్ లేదన్నారు అధ్యక్ష. అదే మనం టెండర్ కండిషన్లో అది లేదు. రాబోయే రోజుల్లో అది దాని గురించి ఆలోచిద్దామని కూడా అధ్యక్ష. తర్వాత చెప్పమనండి అధ్యక్ష, మంత్రి గారిని తర్వాత చెప్పమనండి అధ్యక్ష. చెప్పారు ప్రైస్ ప్రిఫరెన్స్ అనేది మిగతా రాష్ట్రాలు MSMEలకి అమలు చేస్తూ ఉన్నాయి. ఓకే, ఈ రాష్ట్రంలో లేదని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు యూఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, మీరు ఇనిషియేట్ చేసి వీటికి ఇంప్లిమెంట్ చేసేటట్టు చెయ్యండి. రెండోది మీరేం చెప్తున్నారు, ప్రైస్ వేరియేషన్ తెలంగాణ 60 రూపాయలకు వచ్చింది, మాకు 44. కానీ తెలంగాణలో 30-40 ఇండస్ట్రీస్ ఉన్నాయి అనుకోండి అధ్యక్ష. 30 ఇంటూ దానిలో 10 మంది బతుకుతారు అనుకోండి, 15 మందో 20 మందో, ఒక 600 మంది బతుకుతారు కదా ఇండస్ట్రీస్ ద్వారా. ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అధ్యక్ష. స్థానికంగా ఇండస్ట్రీ వస్తుంది, ఉపాధి వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది, దానివల్ల గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అధ్యక్ష. దానివల్ల మీరు దాన్ని కాంపన్సేట్ చేసే విధంగా ఆలోచన చేయాలి. కానీ తెలంగాణ రాష్ట్రం ఒకటే కండిషన్ అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మీరు ఇండస్ట్రీ పెడితే నేను ఇస్తా. మంత్రి గారు ఏం చెప్తున్నారు, ఇది నేషనల్ ఇదని చెప్పి. నేషనల్ ఇది జాతీయ విధానంగా ఫోర్టిఫైడ్ రైస్ అన్ని రాష్ట్రాల్లో ఇవ్వాలనేది. బట్ ప్రొక్యూర్మెంట్ ఈజ్ లెఫ్ట్ టు ద స్టేట్ గవర్నమెంట్స్. సో ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రైట్ టు డివైజ్ యువర్ ఓన్ పాలసీ. నేను మిమ్మల్ని అడిగింది ఒకటే, మన రాష్ట్రం మాత్రమే నేషనల్ లెవెల్లో టెండర్ ప్రొక్యూర్మెంట్కి వెళ్ళారు. యూపీ వెళ్తే స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఈ టెండర్లు ప్రతి ఏ గవర్నమెంట్ పోర్టల్లో వాళ్ళు పిలవటం తప్పితే ఏపీ ఈజ్ ద ఓన్లీ గవర్నమెంట్ విచ్ ఈస్ గోయింగ్ టు ద నేషనల్ పోర్టల్. కాబట్టి మీరు జాతీయ స్థాయిలో ఎక్కడో కంపెనీకి ఇచ్చే బదులు స్థానికంగా ఉన్నటికి ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్ని 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ బతుకుతాయి అంటే మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిందే ఆ 10 రూపాయల వల్ల వచ్చే భారం ఏంటనేది క్యాలిక్యులేట్ చేయండి మీరు. కాబట్టి మీరు తెలంగాణలో 60 రూపాయలైంది, ఇక్కడ 44 రూపాయలు మాత్రం ఉందంటే, బట్ ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, ఉపాధి కలుగుద్ది, దానివల్ల లోకల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దాని మీద కుటుంబాలు ఉంటాయి. సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. మీరు వెళ్ళి ఒక ఐఫోన్ కంపెనీతో లోకల్ మ్యానుఫ్యాక్చర్ని పోటీ పడమంటే అది సాధ్యపడుద్ది అధ్యక్ష. కాబట్టి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే, దయచేసి దెర్ ఈజ్ ఎ క్వాంటిటీ ప్రిఫరెన్స్ ఉంది, ప్రైస్ ప్రిఫరెన్స్ కూడా మిగతా రాష్ట్రాల్లో ఉంది. దయచేసి దాన్ని అమలు చేయమని నేను కోరుతున్నా. మిగతా రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో ఉన్న రైతుల యొక్క వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా బిల్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే త్వరగా ముగించాలి సార్. తెలంగాణ ఈ రాష్ట్రంలో పెడితేనే ఇస్తానంటుంది. మీరు పంజాబ్ వెళ్తే వాడు నేషనల్ పోర్టల్లో పాల్గొన్న 50% ప్రొక్యూర్మెంట్ నా రాష్ట్రంలో చేయాలంటున్నారు వాళ్ళు పెట్టుకున్న పాలసీ అధ్యక్ష. దయచేసి నేను కోరేది ఏంటంటే, స్థానికంగా ఉన్న రైతులు ప్రయోజనాలు ఇండస్ట్రీ గురించి ఆలోచన చేయండి. మీరు 25% రిజర్వ్ చేసి నేషనల్ లెవెల్లో టెండర్ పిలిచి ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి 25% కూడా ఈయనంటే దానివల్ల ప్రయోజనం ఏముంది? సో నేను కోరేది దాన్ని దయచేసి లోకల్ ఇండస్ట్రీస్ బతికించండి. అది